Hey, hi guys, my name is Ayush. You're watching Big I Club YouTube ఛానల్. సోది లేకుండా సుత్తి లేకుండా మీకు హెచ్టిఎంఎల్ క్లాస్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నా. విని నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అట్లయితే ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ సైడ్ నుంచి నేను హెచ్టిఎంఎల్ మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చేసా. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్లు కావచ్చు, దీనికి సంబంధించిన సింటాక్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నేను మీకు ప్రొవైడ్ చేస్తా. మరి సింపుల్గా ఏం లేదు, మీరు నాకు చేయాల్సింది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని షేర్ చేయండి, చాలు. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి రెండు ఉంటాయి, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఇక్కడ రెండు డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే మనం ఏదైతే అంటే నేను సింపుల్గా చెప్తున్నా మీకు, ఏదైతే మనం కళ్ళతో చూస్తామో అది ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. బ్యాక్ ఎండ్ అంటే ఏదైతే మనం చూడలేము, కాకపోతే అది బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ జరుగుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ ఏదైతే జరుగుతుందో అది బ్యాక్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ చేయాలి అనుకున్నారు, ఓకే, ఒక ప్రోడక్ట్ని పిక్ చేసుకున్నారు. మీరు పిక్ చేసుకున్నారు, బై నౌ క్లిక్ చేశారు, అక్కడ వరకు అది ఫ్రంట్ ఎండ్. ఓకే, బై నౌ కొట్టేసి అక్కడ మీరు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏదో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది మీరు పే చేసేసారు. మీరు పే చేసిన పేమెంట్స్ కావచ్చు, ఆర్డర్ డీటెయిల్స్ కావచ్చు, అన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేసెస్లో బ్యాక్గ్రౌండ్లో సేవ్ అవుతాయి. అంటే అది మన కళ్ళకు కనిపిస్తుందా? కనిపించదు. అది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే సింపుల్గా సర్వర్ సైడ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అంటే డిస్ప్లే సైడ్. ఓకే, ఇందులో నేను మీకు నేర్పించబోయేది HTML. HTML ఈజ్ ద స్టాండర్డ్ లాంగ్వేజ్, ఓకే, అండ్ ఫాదర్ ఆఫ్ ద ఆల్ లాంగ్వేజెస్. ఎస్ ఫ్రెండ్స్, HTML ఫుల్ ఫామ్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, దీన్ని మనకు ఎవరు క్రియేట్ చేశారంటే బర్నస్లీ అనే ఒక పర్సన్ 1991లో క్రియేట్ చేశారు అండ్ ఇది 1995లో పబ్లిష్ చేశారు. ప్రస్తుతానికైతే HTML 5.1.3 వర్జన్ రన్ అవుతుంది. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెచ్టిఎంఎల్తో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది చెప్పే ముందు అసలు HTMLతో వెబ్ పేజ్ తయారు చేస్తే ఎలా ఉంటుంది, వెబ్ పేజ్కున్న వెబ్సైట్కి డిఫరెన్సెస్ చూసుకోవాలి ఇక్కడ మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ ఆఫ్ బుక్స్ కలిపితే ఒక లైబ్రరీ అవుతుంది. ఓకే, సెట్ ఆఫ్ పేపర్స్ కలిపితే ఒక బుక్ అవుతుంది. అలాగే ఇక్కడ సెట్ ఆఫ్ లేదా మనం కలెక్షన్ ఆఫ్ కూడా అనుకోవచ్చు. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈక్వల్స్ టు వన్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు ఆ వెబ్సైట్ని బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలి. వెబ్ పేజెస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ HTMLతో మనం దానికి ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి. అవును ఫ్రెండ్స్, HTML అనేది స్క్రిప్టెడ్ లాంగ్వేజ్. అసలు స్క్రిప్టెడ్ లాంగ్వేజ్ ఏంటి అంటే స్క్రిప్టెడ్ లాంగ్వేజ్లో మనకు 4 ఉంటాయి అండ్ ఫంక్షనాలిటీ సైడ్ 4 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇలా అనుకోవచ్చు అండ్ C, C++, పైథాన్, జావా ఇలా అనుకోవచ్చు. ఓకే, చూద్దాం అసలు వెబ్ పేజ్ అనేది ఎలా ఉంటుంది. మనకు స్క్రీన్ రీడర్తో మనకు యాక్సెసిబుల్ ఉంటుందా ఉండదా అనేది చూద్దాం. ఓకే, నేను
ఒక చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను, అది మీకు చూపించడానికి ఓపెన్ చేశాను. చూద్దాం ఇక్కడ. Wiki technologies. Matter map mark welcome. Navigation map mark visited home visited services visited tools. Search map mark search. Type text or URL search. Main map mark heading level 2 section 1. Heading level 2 services. Computers electronic gadgets. Region heading level 2 section 2. Heading level 2 tools. Non-mail calls auto calls out of region. Content info map mark heading level 2 order links. Call button heading level 2 copyrights region 2024. All rights reserved. ఓకే, అలా అలా చదువుతుంది. ఇక్కడ మనకి వెబ్ పేజెస్లో ఇక్కడ మనం మంచిగా అబ్జర్వ్ చేయాల్సిన విశేషాలు ఏంటంటే ఇక్కడ 6 ల్యాండ్ మార్క్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. 6 ల్యాండ్ మార్క్స్ నోట్ డౌన్ చేసుకోండి. 6 ల్యాండ్ మార్క్స్. ఫస్ట్ వన్ బ్యానర్, సెకండ్ వన్ నావిగేషన్, థర్డ్ వన్ సర్చ్, ఫోర్త్ వన్ మెయిన్, ఫిఫ్త్ వన్ కాంప్లిమెంటరీ, సిక్స్త్ వన్ కంటెంట్ ఇన్ఫో. లేదా ఇక్కడ మనం ఫిఫ్త్ వన్ కంటెంట్ ఇన్ఫో పెట్టుకొని సిక్స్త్ వన్ కాంప్లిమెంటరీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం బేసిక్ యూజర్స్ కాబట్టి మనకు కాంప్లిమెంటరీ అనేది అంతగా యూజ్ అవ్వదు. సో కాంప్లిమెంటరీ అనేది పక్కకు పెట్టేస్తే కంటెంట్ ఇన్ఫో వరకు చాలా ఇంపార్టెంట్. కాంప్లిమెంటరీ ఎందుకు పక్క పెట్టాలి అని అన్నానంటే, కాంప్లిమెంటరీ అనేది జస్ట్ సింపుల్ ఒక ఫీడ్బ్యాక్ సైట్, అది ఒక ఫీడ్బ్యాక్ లా వాడుకోవడానికి, లేదా ఏదైనా సర్వీస్. ఓకే, మీకు ఈ వెబ్ పేజ్ ఎలా అనిపించింది? 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ అలా స్టారింగ్ ఇవ్వడానికి, లేదా గుడ్ ఆర్ బ్యాడ్, ఎక్సలెంట్ అలా అలా వస్తాయి కదా, అవి అనమాట. అది కాంప్లిమెంటరీ. ఓకే, కాంప్లిమెంటరీ దాన్ని మనం పక్క పెట్టుకుంటే మనకి ఇక్కడ 5 చాలా ఇంపార్టెంట్. అండ్ సర్చ్ ల్యాండ్ మార్క్ అనేది మనం ఇప్పుడే చేయలేం. జావా స్క్రిప్ట్ అండ్ ఫంక్షనాలిటీ ఉంటే చేయొచ్చు, కాకపోతే మనం బిల్డ్ చేసుకోవచ్చు. సరే, ఓకే. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ మార్క్ నుంచి ఇంకో ల్యాండ్ మార్క్కి నావిగేట్ అవ్వాలి అంటే ఒక షార్ట్ కట్ కీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఇది ఒక సెర్చ్ ఇంజన్. ఓకే, ఫైర్ ఫాక్స్ అదొక సెర్చ్ ఇంజన్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అదొక సెర్చ్ ఇంజన్. ప్రతి సెర్చ్ ఇంజన్కి ఇలాగే షార్ట్ కట్ కీస్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. A for annotations, B for buttons, C for కాంబోస్, D for landmarks, E for edit field. ఇలా ఉంటాయి. A to Z మీరు నోట్ చేసుకుంటే చాలా మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ చూసుకుందాం ఇప్పుడు. D for landmarks. Section 1 main landmark, section 2 regions, outer region matter landmark welcome. ఓకే, నేను కంట్రోల్ హోమ్ ఇచ్చేసిన. షిఫ్ట్ డి. Go previous landmark. ఏం లేదు, ఇప్పుడు డి Navigation landmark home visited. నావిగేషన్ ల్యాండ్ మార్క్. ఓకే, ఇక్కడ డౌన్ ఆరో Visited services. సర్వీసెస్, Visited tools. టూల్స్. ఇక నేను 3 ఇచ్చిన. Visited home. హోమ్, Visited services. సర్వీసెస్, Visited tools. టూల్స్. ఓకే, నెక్స్ట్ డౌన్ ఆరో ఇవ్వచ్చు మనం. అనగా డీతో చూద్దాం. డి Search landmark search. Type text or URL search. ఇక్కడ సర్చ్ ల్యాండ్ మార్క్ ఎంటర్ ఇస్తే Land. Wiki technologies. Matter landmark welcome. Mass services. Home. ఓకే, అలా మనం ఇంకా ఫంక్షనాలిటీ దీనికి ఏం ఫంక్షనాలిటీ కోడ్ ఏమి ఇవ్వలేదు. అండ్ దీనికి బ్యాక్ అండ్ సర్వర్స్ ఏం లేవు కాబట్టి అది సెర్చ్ చేసిన యూజ్ ఉండదు. జస్ట్ ఇది ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ Section 1 main landmark, section 1 heading level 2. మెయిన్ ల్యాండ్ మార్క్ ఇది. Heading level 2 services. Computers. Electronic gadgets. Region heading level 2 section 2. సెక్షన్ 2 Heading level 2 tools. Non-mail calls. Auto calls. Out of region content info landmark heading level 2 order links. ఇది కంటెంట్ ఇన్ఫో, ఫుటర్ లింక్స్. ఇది ఫుటర్ లింక్స్ అంటే ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ఎగ్జాంపుల్గా Call button. కాల్ బటన్ ఇచ్చేసాను. తర్వాతకి కంటెంట్ ఇన్ఫోలోనే మనం ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు అంటే కాపీరైట్ సైన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీ లాంటివి కూడా ఇవ్వచ్చు. నేను కాపీరైట్ కాపీరైట్ ఇచ్చాను. 2024 all rights reserved. 2024 all rights reserved. ఇక్కడ మన కాపీరైట్ అని కూడా చదువుతుంది. మనం ఇప్పుడు చూద్దాం. Symbol level most. Symbol level all. Heading level copyright left parent. 2024 like copyright. Heading level copyright left parent. 2024 like parent. All rights reserved. కాపీరైట్ సింబల్ కూడా మనం అక్కడ అప్లై చేసుకున్నాం. ఇట్లా ప్రతిదానికి ఒక
కోడ్తోనే రాయాలి. అండ్ ఆ కోడ్ మీకు చూపిస్తా, ఎలా రాయాలని కూడా చెప్తా నేను నెక్స్ట్ వీడియో నుంచి. మీకు కంటిన్యూషన్ వీడియోస్ కావాలంటే మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అండ్ విత్ స్క్రీన్ రీడర్తో మంచి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do subscribe and comment, share this video to your friends and like the video. Thank you. Sound recorder. Jai Hind.